ఆ జెండా పట్టుకొని ఆ పార్టీ పేరుతో కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి వ్యక్తులు మన విడుదల యేసుబాబు గారు, అలాగే మన రాంబాబు గారు, వాళ్ళ టీం అందరూ కూడా, వీళ్ళందరూ కూడా గత ఏదైతే మనం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామో ఆ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నటువంటి తీరు, అలాగే వారి క్రమశిక్షణ, అక్కడక్కడ కూడా చాలా మంది అక్కడికి వచ్చి బ్లడ్ కూడా చాలా మంది వెళ్ళిపోయారు, వెయిట్ చేయలేక కూడా. కానీ ఎక్కడ కానీ వాళ్ళు సహనం కోల్పోకుండా ప్రతి కార్యక్రమానికి కూడా సహకరిస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తులు మన ఈస్ట్ వెస్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తులు. మీరందరూ కూడా ఈ అభిమానం ఇలాగే ఉండాలి. మనము ఈస్ట్ వెస్ట్ రాయలసీమ ఇంకోటి లేకుండా మనందరం కూడా ఒకటి అనే భావనని కోరికలో తేవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి, ఎందుకంటే చిన్న చిన్న వస్తుంటాయి మిత్రులారా, ముందే చెప్తున్నా, చిన్న వస్తుంటాయి, వాటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి. మీరందరూ కూడా ఒక ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎన్నో కార్యక్రమాలు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. మీరందరూ ముందుకు రావాలి, మీరందరూ నాయకులుగా ఎదగాలి, మీరందరూ 10 మందికి పరిచయం కావాలి. అదే ఈ వేదిక గర్భ జనసేన వేదిక మిమ్మల్ని పరిచయం చేస్తుంది. మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా సాదర స్వాగతం చెప్తూ, ఒకసారి మన యేసుబాబు గారిని అలాగే రాంబాబు గారిని చైతన్యకి రావాల్సిన కూర్చున్నాము. విడుగు రాంబాబు గారు, యేసుబాబు గారు ప్లీజ్. వీళ్ళు మనకి ఏ కార్యక్రమం తలపెట్టినా ఎక్కడో కూర్చుంటారు, ఎక్కడో ఎదిపోతూ ఉంటారు, సమయాభావం లేక వర్క్ బిజీలో. కానీ ప్రతి కార్యక్రమంలో కూడా, కానీ అది డబ్బు పరంగా కావచ్చు, లేకుంటే ఆ జనాలను తీసుకొని రావడంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండేటటువంటి వ్యక్తులు ఈ గిడుగు సోదరులు. ఈ గిడుగు సోదరులు ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ముందుగా గిడుగు రాంబాబు గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదికలు ఎందుకంటే మన జాతీయ శ్రీకాంత్ గారికి, నాయక్ గారికి, అయ్యర్ గారికి, బిరడా సూర్య గారికి, ఆకురాజేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రెండు అనేది ఒక 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. అది 60 నుంచి 70 నుంచి 100 కోటి 20 దాకా అయింది. ఈ సంవత్సరం మేము చాలా సందిగ్ధంలో ఉన్నాం. అంటే వేరే వ్యక్తులు పెట్టడం వల్ల మనది సక్సెస్ అవుతుందో లేదో బయటకున్నాం చేయడం జరిగింది. కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా 1000 మంది పాల్గొన్నారు. దాదాపుగా 600 మంది రక్తదానం చేసినటువంటి రక్త సంబంధించిన సోదరులందరికీ కూడా ఈ సమావేశం సందర్భంగా ఉదయపూర్వకంగా. అలాగే పార్టీల కంటే ముందుగా 2011లో సత్యమేవైతే జైపూర్లో సేవా సమితి మా యశ్వంత్ స్టార్ట్ చేయడం తోటి కంటిన్యూగా చేసేవాళ్ళు. అక్కడి నుంచి 2014లో జెండా కూడా ఈ పట్టుకుని చదువుపెట్టి అక్కడి నుంచి కలిసి చేసుకున్న సందర్భంలో మా బాగా రాజా గారు, శ్రీకాంత్ గారు ఇంటిలో అందరం చేస్తా ఉన్నారు. అక్కడి నుంచి మేము ఒక్కొక్క కలిసి పనిచేసాం. అదే కొనసాగుతుంది. మా విశ్వాసం కూడా ఇలాగే కలిసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ మచ్చరాకుండా చేస్తామని సమావేశ సందర్భంగా మాట్లాడుతున్నాను. అలాగే మాకు ఏదైతే మా రాజా గారు ఇంటికి వెళ్ళి మా రాజు నియోజకవర్గ శాసనసభ్యులు దేవగారి శాఖ అయితేనేమి, నవ శాసనసభ్యులు ఇటు సత్యనారాయణ గారు అయితేనేమి, మన రాష్ట్ర కార్యదర్శి గద్ద మహాలక్ష్మీరావు గారు అయితేనేమి, జబర్దస్త్ బాబీ గారు అయితేనేమి వీడియో పెట్టారు. మన కార్యక్రమం చేయడం కూడా కొంత మనకి సంఘీభావం తెలిపి ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గంధం పలవాజు గారు కూడా ముఖ్యంగా ఈ విషయంలో ఆయన చేసిన సేవకి, ఆయన చేసిన సభ్యుడికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. మాట్లాడే చెప్పడం ఏం మాట్లాడాలని మనకు రాదు. కాబట్టి మన దేవుడు కలియుగాల దేవుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. పని వరకే కాదు, మాటల్లో కూడా ముందుకు రావాలి. ఇలాంటి వ్యక్తులు చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే జన సైనికులకి, తెలుగుదేశం నాయకులకి, కూటమి సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు. మన బ్లడ్ బ్యాంక్ డొనేషన్ లో కూడా అందరూ చాలా చక్కగా సహకరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. బాగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే గట్టి కాలే వరకు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటాం, ఆయన చెప్పకపోయినా ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తాం.
2011లో మేము స్టార్ట్ చేసినప్పుడు మాతో పాటు చాలా మంది ఒక 60-70 మంది స్టేజ్ అయితే కడప ఎక్కడ చేసినా కూడా మాకు చాలా సహాయంగా ఉండి మా కార్యక్రమాన్ని అతనికి తీసుకెళ్ళు. అలాగే 2014లో రామచంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో, అనిల్ గారి ఆధ్వర్యంలో, శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో అందరూ పిలిచి మాట్లాడినప్పుడు మీతో పాటు ఉంటాం కానీ మేము మాకు పదవులు ఏమొద్దని చెప్పేసి మేము మా గ్రూప్ రన్ చేసుకుంటూ సహకరించాం. అలాగే మాకు ముఖ్యమైనటువంటి అవసరం రాజా గారు కూడా మనం చాలా సహాయంగా తోడ్పడ్డారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజు మనం ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్య మీరు ఎప్పుడు కూడా మా అందరూ ఆయుష్ పోసుకుని 100 సంవత్సరాలు వర్తిల్లాలని కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, జై కూటమి, జై కూటమి. థ్యాంక్ యూ. ఒకసారి రాంబాబు గారు, యశ్బాబు గారు, వీళ్ళు ఏదైతే ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామో, రక్తదాన శిబిరాన్ని ఇంత ఘనంగా జయప్రదం చేయడానికి కీలక పాత్ర వహించినటువంటి మన గిడుగు సోదరులకి గల్ఫ్ జనసేన కోయిట్ నుంచి నాగబాబు గారిచే ప్రశంసా పత్రాన్ని నాగబాబు గారు సైన్ చేసి పంపించారు. ఆ ప్రశంసా పత్రాన్ని అందించవలసిందిగా మనకు మన పెద్దలైనటువంటి పత్తి సుబ్బరాయుడు గారిని, అలాగే మన గల్ఫ్ జనసేన కన్వీనర్ అయినటువంటి రామచంద్ర నాయక్ గారిని షేర్ చేసి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. లాస్ట్లో వస్తాం. థ్యాంక్ యూ రాంబాబు గారు, యశ్బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే